ఎపిసోడ్ 2 ప్రేమ పెళ్ళి. డైరీ రాసుకుంటున్న బోస్కి ఒక లెటర్ తీసుకొచ్చిస్తాడు సోల్జర్. డియర్ సుభాష్, నువ్వు పంపిన లెటర్ నాకు అందింది. నువ్వు చెప్పినట్టుగానే నేను ఫ్రెంచ్ నేర్చుకోవటం మొదలుపెట్టాను. నిన్ను ఒకసారి కలవాలని ఉంది అని ఎమిలీ నుంచి సమాధానం వచ్చింది. అది చూసి చిన్నగా నవ్వుకుని మళ్లీ డైరీ రాయడానికి కూర్చున్నాడు బోస్. ఎమిలీ నా పుస్తకాన్ని జర్మనీలో అనువదించే సమయంలో నాకు మరింత దగ్గరైంది. ఆమెకి నా పుస్తకంపైన ఉన్న ఆసక్తి కొత్త విషయాలు నేర్చుకునేలా చేసింది. దానితో పాటు చాలా విషయాలను కూడా నాతో చర్చించేది. అలా మా మధ్య నిరంతరం ఉత్తరాలు బదిలీ అవుతూనే ఉండేవి. కొన్నిసార్లు జర్మనీలో మేము కలిసేవాళ్లం కూడా. తను నాకు మొదటిసారి ప్రపోజ్ చేసిన విషయం నాకింకా గుర్తుంది. అది వియన్నాలో ఒక చిన్న కాఫీ షాప్. 1936 ప్రాంతం. నేను ఎప్పట్లాగే నా రాజకీయ జాతీయ భావాలతోనే మాట్లాడుతున్నాను. ఎమిలీ మాత్రం నన్ను గమనిస్తూ ఉంది. ఆమె చూపుల్లో తేడా నాకు అర్థమవుతున్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. సుభాష్, మీరు ఎప్పుడు మీ దేశం, మీ బాధ్యతల గురించే మాట్లాడతారు, కానీ మీ గురించి, మీ జీవితం గురించి ఎందుకు మాట్లాడరు అని అడిగింది. నా జీవితమా? నా జీవితం, నా దేశం రెండూ వేరువేరు కాదు ఎమిలీ. సర్వస్వం నా దేశానికి అంకితం చేశాను. నాకు వ్యక్తిగత జీవితం అనేది మరొకటి లేదు. కానీ మీరు కూడా ఒక మనిషి కదా. మీకు ప్రేమ, తోడు, కుటుంబం అవసరం లేదా? ఈ మధ్య మీరు ఉత్తరాలలోనే గడుపుతున్నారు. మీ పుస్తకంలోని సంఘటనలు చూస్తే మీరు ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు అర్థమవుతుంది. ఒక దేశ నాయకుడికి ఇది చాలా ఎక్కువ. ఎమిలీ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను నా ఆశయాల కోసం పనిచేసే మనిషిని. నేను ఎప్పుడు బయట ఉంటానో, ఎప్పుడు జైల్లో ఉంటానో నాకే తెలీదు. నా భరతమాత సంకెళ్లను తొలగించే వరకు నా కంటిపైన కునుకుండదు. నా ప్రజల ఆకలిని తీర్చే వరకు నాకు అన్నం సహించదు. ఇలాంటి క్లిష్టమైన జీవితాన్ని పెట్టుకుని మరొకరితో సహవాసం చేయటం చాలా తప్పు. నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదనుకుంటున్నాను. అందుకే నేను నా జీవితాన్ని ఇలా ఏకాంతంగానే గడుపుతాను అని ఆ రోజు నా స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పాను. ఎమిలీ నుండి వచ్చిన ఊహించని మాటలకి ఆమె అమాయకమైన కళ్ళని చూసి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాని ఆమె నాతో పరిహసించడం లేదని అర్థమైంది. ఎమిలీ, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావని నాకు తెలుసు. కాని నాతో ఉంటే నీ జీవితం నరకం అవుతుంది. వాటిని నువ్వు తట్టుకోలేవు. దేశం కోసం జీవితం మొత్తం అర్పించుకునే మనిషితో ఉండడం చాలా కష్టం. నీ చదువుకి తగిన వ్యక్తి దొరుకుతాడు అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. ఎమిలీ తన చెయ్యి నా చేతిపై పెట్టి, సుభాష్, మీలో నేను ఒక విప్లవకారుని మాత్రమే కాదు, ఒక నిజమైన మనిషిని కూడా చూస్తున్నాను. మీరు నా కోసం పోరాడకండి, మీ దేశం కోసం పోరాడండి. నేను మీ వెనుక ఉంటాను. మీరు చెప్పినట్టు నాకు వేరే వ్యక్తి భర్తగా రావచ్చు, కానీ అతడు మీకంటే మంచివాడు మాత్రం కాలేడు. నేను మీతో గడిపేది కొన్ని రోజులే అయినా ఆ జ్ఞాపకాలతో జీవితాంతం గడిపేస్తాను. దయచేసి నన్ను మీతో ఉండనివ్వండి. అయితే నువ్వు నిజంగానే నాతో రావాలనుకుంటున్నావా? నిజానికి ఇది నా ప్రతిపాదన కాదు సుభాష్, ఇదే నా నిర్ణయం. దిస్ ఇస్ మై డెసిషన్. ఆ తర్వాత నేను ఆమెతో మరో 6 నెలలు గడిపాను. ఇండియాలో రాజకీయ పరిస్థితుల వలన మళ్లీ ఇండియాకి తిరిగొచ్చాను. కాని ఎమిలీకి ఉత్తరాలు రాయడం మాత్రం ఆపలేదు. అంటూ డైరీ రాయడం ఆపి అడవిలో ఉన్న టెంట్లో నుండి బయటకొచ్చాడు బోస్. టెంట్ ముందు ఒక చిన్న క్యాంపైర్ వేసుకున్నారు. అక్కడ కొంతమంది సోల్జర్స్ కూర్చుని ఉన్నారు. కెప్టెన్, ఇక్కడ కూర్చోండి. నవాజ్, ఎక్కడి వరకు వచ్చాయి పనులు? ప్రస్తుతం మన సైన్యం 20,000ను చేరుకుంది. కానీ మనం ప్రయాణిస్తున్న మార్గంలో చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి కెప్టెన్. వీటిని అధిరోహించడానికి మనకి మెడికల్ సపోర్ట్ కావాలి అని అన్నాడు నవాజ్. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. నాకొక మహిళా వింగ్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. దానికి రాణి ఝాన్సీ రెజిమెంట్ అని పేరు పెడదాం.
వాళ్ళు మనకి మెడికల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు యుద్ధంలో కూడా పాల్గొంటారు. స్వతంత్ర పోరాటంలో పోరాడేది మహిళలైతే ఏంటి, మగవాళ్ళైతే ఏంటి, ఇది మన అందరి హక్కు. దీన్ని సాధించే వరకు అందరం పోరాడుతూనే ఉండాలి. మీరు చెప్పింది అక్షరాల నిజం కెప్టెన్. మహిళలు లేకపోతే ఇల్లు గడవదు. అలాంటిది దేశం ఎలా నడుస్తుంది? ఏ దేశం చేయని విధంగా మనం మహిళలకి సైన్యంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇద్దాం. వాళ్ల శిక్షణ బాధ్యతను నేను తీసుకుంటాను. వ్యూహాల నుంచి ఆయుధాలను ఉపయోగించే వరకు అన్నీ దగ్గరుండి నేర్పిస్తాను. దీనివల్ల మన సైన్యం మరింత బలంగా మారుతుంది. మిగిలిన సోల్జర్లు కూడా ఆ నిర్ణయానికి సంతోషించారు. కాని ఇప్పటికిప్పుడు మహిళల్ని ఎలా సైన్యంలో చేర్చుకోవాలి? ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వం మా పైన నిఘా పెట్టింది. మరోపక్క భారతదేశం నుంచి మేం చాలా దూరంగా ఉన్నాం. ప్రాణాలకు తెగించి స్వతంత్ర పోరాటంలో పోరాడ్డానికి మహిళలొస్తారా అని రకరకాల ఆలోచనలతో నా టేబుల్ పైన ఉన్న ఎమిలీ ఉత్తరం నా రిప్లై కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. దాంతో ఆమెకి సమాధానం రాయడానికి కూర్చున్నాను. ప్రియమైన మిస్ ఎమిలీ శంకల్, నీకిలా ఉత్తరం రాయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అక్కడ బాగానే ఉన్నావని అనుకుంటున్నాను. ఇక మీదట నేను నీకు ఎయిర్ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తాను. నేనిలా పంపుతున్న విషయం ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే నేను ఎయిర్ మెయిల్ ద్వారా మరెవరికీ రాయడం లేదు. కాబట్టి వాళ్ళు బాధపడొచ్చు. నీకు తెలుసా, గత రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అందుకే నువ్వు సిఫారసు చేసిన పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను. అది పూర్తయ్యేసరికి ఉదయం 6:30 గంటలైంది. నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎమిలీ. నేను కొన్ని రోజుల ముందు ఏథెన్స్ చేరుకున్నాను. నిన్ను కలవాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. ప్రస్తుతం బర్మాలో ఉన్నాను. ప్రయాణం ఇబ్బందిగా లేదు, కానీ చాలా అలసిపోయినట్టు అనిపించింది. మరొక విషయం, నువ్వు ఇండియన్ స్ట్రగుల్ పుస్తకం కాపీరైట్ ఒప్పందం పైన సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నా సొంత కాపీ పుస్తకం. నేను సంతకం చేసిన మరొక కాపీని ఇప్పటికే విషార్ట్కు పంపాను. కాబట్టి మిగిలిన విషయాలు అతడు చూసుకుంటాడు. నాన్న 1934 డిసెంబర్ 2వ తేదీన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అమ్మ దుఃఖంలో మునిగిపోయింది. ఆమెని ఓదార్చడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఈ విషయం నీకు కొత్తగా అనిపించొచ్చు. 50 సంవత్సరాల సంతోషకరమైన వైవాహిక జీవితం తర్వాత విడిపోవడం అనేది ఒక షాక్. దాన్ని సులభంగా అధిగమించలేము. భర్త లేనప్పుడు ఆమె జీవితం అర్ధరహితం. ఒక హిందూ భార్య జీవితం తన భర్త జీవితంతో ముడిపడి ఉంటుంది. అతను లేనప్పుడు ఆమె జీవితం భరించలేనిది. మా అమ్మ ఆ వియోగాన్ని తట్టుకోగలదని ఆశిస్తున్నాను. ఇటీవల మా కుటుంబంలో అనేక ఇతర వియోగాలు జరిగాయి. అవి మా పైన చాలా ప్రభావాన్ని చూపాయి. భవిష్యత్తులో నేను నీకు ఉత్తరం వ్రాయగలనో లేదో నాకు తెలీదు. కాని నేను చేయలేకపోతే దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అంటూ ఉత్తరాన్ని ముగించి ఎయిర్ మెయిల్ చేయమని సోల్జర్కిచ్చి పంపించాను. నాన్న గురించి తలుచుకోగానే అప్పుడు జరిగిన విషయాలు మళ్లీ గుర్తుకొచ్చాయి బోస్కి. నా టీబీని నయం చేసుకోవడానికి యూరప్ పంపిన బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్ర పోరాటానికి నాకు మధ్య దూరాన్ని ఏర్పరిచింది. నా వ్యాధి నయం అయ్యే వరకు ఇండియాలో అడుగుపెట్టడానికి వీల్లేదని తీర్మానించింది. అప్పుడే నేను పాశ్చాత్య సంస్కృతిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. రోమ్ మేఘాల మీదుగా ఎగిరి సూర్యరశ్మిలో స్నానం చేశాను. అక్కడి నుండి ప్రపంచం చూడ్డానికి చాలా అందంగా ఉంది. కింద ఉన్న భూమి పొగమంచులో దాక్కుని నాతో దోబూచులాడుతుందేమో అనిపించింది. 2:30 గంటల్లో వెనిస్ చేరుకున్నాను. వెనిస్ నుండి రోమ్కు 2 గంటలు పట్టింది. అక్కడ అందమైన కట్టడాలను చూసి ఈజిప్ట్ బయలుదేరాను. 4000 సంవత్సరాల పురాతనమైన పిరమిడ్లు, మసీదులు, సమాధి మొదలైన వాటిని చూస్తూ చాలా సమయాన్ని గడిపాను. అక్కడి గైడ్ పట్టుబట్టడం వల్ల ఒక ఫోటో కూడా దిగాల్సొచ్చింది. అలా తిరిగొస్తున్నప్పుడు యూరప్లో 2000 మీటర్ల ఎత్తు నుండి అరుదైన అందమైన సూర్యోదయాన్ని చూశాను. ఆ తర్వాత ఎమిలీని కలవడం, ఆమెను పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయింది. కాని నా మనసు ఇండియాపైనే లాగుతూ ఉండడం వల్ల బ్రిటిష్ వాళ్ళని బలవంతం పెట్టి మళ్లీ ఇండియాకు బయలుదేరాను. వాతావరణం చాలా బాగుంది. నేను ఓడలో యూరప్ పోర్ట్ నుంచి సూయజ్ కాలువ గుండా ప్రయాణించాను. ఎప్పుడూ ఒడిదొడుకులతో ఉండే సముద్రం కూడా ప్రశాంతంగా ఉండడం నాలో కలవరాన్ని పెంచింది. మా ఓడ ఎర్ర సముద్రం నుంచి అరేబియా సముద్రాన్ని చేరుకుని ముంబైలో ఆగింది. కాని ఊహించని ప్రశ్నలు నా కోసం ఎదురుచూస్తున్నాయని నాకు అప్పుడే తెలిసింది. ఇండియాకి తిరిగొచ్చిన సుభాష్ చంద్రబోస్ ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు? ఆయన ప్రస్తుతం బర్మాలో ఉండడానికి కారణం ఏమిటి?
ఆయన జీవితంలో తర్వాత అధ్యాయం ఏమిటి తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి దిల్వాలే ఎఫ్ఎం. చూడటమే కాదండోయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.